ఏమేమే నీ ఉన్మత్త వికటాట్టహాసము! ఎంత మరువై తిరించను మరపున పురాక హృదయ శరీరాయమానములైన నీ పరిహాసారములే నా కర్ణపటములు బయ్యలు చేయుతున్నవే. అహో, క్షీర వారాసి జనిత రాక సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య ధౌరేయుండనై నిజ భుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భువన సూరవరెణ్యులకు శత సోదరుల కగ్గరజుండనై పరమేశ్వర పాదాభిరత పరశురామ సద్గురు ప్రాప్త సశాస్త్ర విద్యాపారీనుండైన రాధేయునికి మిత్రుండనై మానధనుడనై మనుగడ సాగించు నన్ను చూచి ఒక్కోడుది పరిచారిక పరివృతై పగులబడి నవ్వుటయా? అహో, తన పతులతో తుల్యుడనగు నన్ను బావగా సంభావింపక సమ్మానింపక గృహిణీ ధర్మ పరిత్యక్తయై లజ్జా విముక్తయై ఆ పొందకి చెట్ట ఎదుట ఎలాగేలి చేయవలే. అవునులే, ఆ వయసు మారిన భామకు ఎగ్గేమి సిగ్గేమి. వంతు వంతున మగల ముందొక మగనిని ఒత్తర పర్యంతము రెచ్చిన కనుపిచ్చితో పచ్చి పచ్చి వైభవముల తేలించు ఆలి గేలి చేసిన మాత్రమున నేనేల కటకటపడవలే. ఊర కుక్క ఉచితానుచిత జ్ఞానముతో మోరెత్తి కూతలిడునా అని సరిపెట్టుకుందునా? ఈ లోకము మూకుడుండునా? అయినను దుర్వ్యాజమున సాగించు యాగమని తెలిసి తెలిసి నేనేలా రావలే. వచ్చితిమి పో, దివ్యరత్న ప్రభా సౌపేతమై సర్వత్రు సంశోభితమైన ఆ వైసభా భవనము మాకేల విడిది కావలే. అయినది పో, అందు చిత్ర చిత్రిత విచిత్ర లావణ్యల హరులలో ఈదులాడు దిదృక్షాపేక్ష మాకేల కలుగవలే. కలిగినది పో, సజీవ జలచర సంతాన వితానముల కాలవాలమగు ఆ జలాశయమున మేమేల కాలు మోపవలే. మోపితిమి పో, సకల రాజన్య కోటీర కోటీతడోక్షిప్త రత్నప్రభా నీరాజితమ్మగు మా పాద పద్మమేల అపభ్రంశమందవలే. ఏత సమయమునకే పరిచారిక పరివృత అయిన ఆ పాతకి పాంచాలి ఏల రావలే, వీక్షించవలే, పరిహసించవలే. ఆజన్మ శత్రువులే అని అనుమానించుచునే అరుదించిన మమ్ము అవమాన బడమానాల జ్వాలలు దగ్ధమనర్చుతున్నవి మామా. విముఖుని సుముఖుని చేసి మమ్మటకు విజయము చేయించిన నీ విజ్ఞాన విశేష విభోధిక్యములు ఏమైనవి మామా? పాంచాలి కృతావమాన మానసుడనై మానాతిమాన వర్జితుడనై మర్యాదాతిక్రమణముగా మనుటయా? పరిహాసపాత్రమైన ఈ బ్రతుకోపలేక మరణించుటయా? ఆడుదానిపై పగ సాధింపలేక అసుపరిత్యాగము గావించినాడన్న అపఖ్యాతి ఆ పైన వేరొకటియా? ఇప్పుడేది కర్తవ్యము? మనుటయా మరణించుటయా? ఏది కర్తవ్యము? పాంచాలి పరాభవం, వయసభ విధ్వంసము, పాండవ వినాశం. మహాదాత, ఈ అవమానం మీది కాదు, మీ ఔదార్యంతో మనిషినైన నాది. ఇక మంచి లేదు, మమత లేదు, మానవత్వం లేదు. అనతీయండి దాత, అనతీయండి. హేతుడా, ఆ పాండవుల తలలు నరికి మీ పాదాల ముందు ఉంచుతాను. విచక్షణ జ్ఞానహీన మానహీన ఆ పాంచాలిని మీ మంచి మీద బ్రతికిడ్చే బానిసగా మీకు సమర్పిస్తాను. మీ యశోరక్షణకి అంకితమైన నా ప్రతాపాగ్ని చెట చెటలలో ఆ ఇంద్రప్రస్థపురాన్ని భస్మీపట్లం చేస్తాను. కానీ దాని వలన మన కొరకు ప్రయోజనమేమి? వచ్చిన మత్స మాసిపోవునా? పరాభవావమానములు సమసిపోవునా? లేదు, మీ ఊహ సరికాదు. పరమ పురుషులకు ప్రాప్తించు అనాయాస మరణము, అమరలోక నివాసము ఈ పాండవ హతకులకంత సులభముగా లభించరాదు. చేసిన దోషము ప్రతి నిమిషము తలచి తలచి తమ దుష్కృత్యములకు తామే వగచి వగచి కృషించి కృషించి నశించవలే. లేదా నీకాజన్మాంతము దాసాన దాసులై నడపీన్గులవలే మనుగడ సాగించవలే.
వాడు పేరుకు ధర్మరాజే కాని పెనువేపవిత్తు చూడరి వ్యసన పరుడు. ఆమిషతోనే వారిని హస్తినకు రావించి పాచికలాడించి ఓడించి సర్వము హరించి నీ నిండు కొలువున కాకుమతి పాంచాలిని ఈడ్పించి పలువలుడ్పించి వివస్థను గావించి విగత మానవతిగా నిలిపి నీవు నీ శత సోదరులు నీ యశోరక్షకుడైన ఈ రాధేయుడు తక్కుంగల నీ స్వజన బంధుమిత్ర సామంత ప్రజా సముదాయమెల్లరూ గేలిచేసి గొల్ల నవ్వ పాండవుల పంచప్రాణములు విల 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 పోవ. అయ్యారి నాటి మేనల్లుని పరాభవమునకు మామ శకుని చెల్లించిన పరిహారం ఇదా? హురే హురే అని సమస్త లోకము హర్షధ్వానములు సలుప. నా చరిత్ర భారతేతిహాస పుటలపై చిరస్థాయిగా సువర్ణాక్షరములతో లిఖించబడినట్టులా పగ తీర్చనితో. నేను నీ మేనమామ శకునినే కాదు, నీ తల్లి గాంధారీదేవి తోడబుట్టిన వాడనే కాదు.